హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి తిరుపతి బ్లాగ్ చూస్తారండి. సో మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్కి అయితే బయలుదేరామండి. సో మీకు తెలిసిందే కదా, ప్రయాణం అంటే పులిహోర చపాతీ ఇవే తీసుకెళ్తాం. సో తీసుకెళ్ళామండి, తినేసాము. సో మార్నింగ్ 6:30 అయ్యే వరకు మమ్మల్ని రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. సో ఈ వీడియోలో వచ్చేసి కనిపించిన ఆ వ్యూ అంతా కూడా తిరుపతి రీచ్ అయ్యాక కనిపించే తిరుపతి వ్యూ అనమాట. సో హిల్స్ చాలా బాగున్నాయి, వ్యూ బాగుందని తీసాను. ఈ వీడియోలో అయితే చాలా వీడియో క్లిప్స్ అనేవి మనకి మిస్ అయ్యాయండి. అంటే లైక్ రూమ్ తీసుకునే ప్రాసెస్ ఏంటి అనేవి అంటే నేను మా అన్నయ్య ఫోన్లో తీసాను. సో ఆ ఫోన్లో అనేవి అవి మిస్ అయ్యాయండి. సో అందువల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను. సో ఫస్ట్ మనం అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము. ఈ వ్యూ వచ్చేసి మనకి సప్తగిరి చెక్ పాయింట్ అనమాట. అదర్ మనం గవర్నమెంట్ వెహికల్లో వెళ్ళినా ప్రైవేట్ వెహికల్ వెళ్ళినా కూడా ఇక్కడ చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. కార్ వచ్చేసి పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇలాగ మనం తీసుకెళ్ళిన లగేజ్ అయితే వాడు మా అన్నయ్య వాళ్ళ కొడుకు, వాడు నేను తీసుకొస్తున్నాను. వాడు చిన్నోడు పెద్దోడు కూడా. సో ఇవి తీసుకెళ్ళి ఒక మిషన్లో పెడతాము. సో ఆ మిషన్లో చెకింగ్ అవుతాయి అన్నమాట. సో నేను అలాంటివి పైన కూడా ఉంటాయి. సో మన లగేజ్ మొత్తం కూడా కొండపైన మొబైల్స్ కూడా అలౌ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మొబైల్స్ అలా ఉంటుంది కదా, కార్స్ కూడా. సో ఇక్కడ చెకింగ్ అయిపోయిన చెకింగ్ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వచ్చి, ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగ్ వెయిట్ చేస్తున్నాము. మా కార్ వస్తుంది, వేసేసిన తర్వాత లగేజ్ పర్ హెడ్ వచ్చేసి ఒకవేళ కార్ చెకింగ్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి అయితే వస్తుందండి. లేదు నాకు షేరింగ్ వద్దు, నేను త్వరగా వచ్చేసి అండ్ పర్ హెడ్ ఒకవేళ షేరింగ్ 1200 రైల్వే స్టేషన్ నుంచి అండ్ పర్ హెడ్ 120 రూపీస్ అండి. ఒకవేళ నాకు షేరింగ్ ఏమవుతుంది అందులో ఏంటంటే ప్రైజెస్ అంటే పాప వినాశనం, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి గుడి, 1200 అన్నమాట. ఇది రేటు ఒకళ్ళ దగ్గర కొండ మీద ఉన్న ప్లేసెస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి మనం 1200 మార్కెట్లో కొనుక్కోవాలన్నా ఇంకా వచ్చేసి మేము ఆల్రెడీ చూసాము. ఒకటే మాట తొందరగా వెళ్ళలేదు అన్నమాట. అంటే సో ఇది వచ్చేసి కొండ దర్శనం వచ్చేసి మేము ప్రీ ప్లాన్గా ఇంకా ఆర్టీసీ బస్ దర్శనం 90 రూపీస్ ఉందండి. చాలాసేపు పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇది రూమ్ తీసుకొని ఇంకొకటి ఏంటంటే మనకి పైన ఉంటాయి కదా పాప వినాశనం, ఫస్ట్ రూమ్ వేణుగోపాల స్వామి గుడి, చక్రతీర్థం ఇక్కడ ఏవైతే చూపించాను విజిటింగ్ కార్డ్లో అంటే మేము వెళ్ళలేదు మనకి, కానీ మీకు ఇన్ఫర్మేషన్ 1200 అవుతాయని చెప్పేసి నేను ఆ డ్రైవర్ దగ్గర నుంచి. సో ఈ మాకైతే నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టీవీ పైన మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయో అవి మనకి ఇచ్చిన టోకెన్ నెంబర్ దగ్గర దింపుతాడు డ్రైవర్. సో అక్కడ డిస్ప్లే అవుతే మనకి ఏటీఎం ఆఫీస్ దగ్గర లైన్లో నుంచి అందులోకి వెళ్ళి మనం 19,000 నెంబర్ వచ్చింది స్కాన్ చేసుకుంటే బాగా. సో మాకు మార్నింగ్ 6:30 వెళ్దామన్నాం కదా, అవుట్ అయింది మాకు. అందుకోసం ఇక్కడికి వచ్చేసి మాకు మేము 1:30 ఆధార్ కార్డ్ అయితే చూపించి ఇక్కడ మాకు రూమ్ అలాట్ అయిన తర్వాత మనం వచ్చేసాం. అక్కడికి వెళ్ళి కీస్ తీసుకోవాలి. ఇక్కడ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నానండి. ప్రతిదానికి ఏంటంటే వీడియోస్ మిస్ అయిన వల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో అక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను, ఇట్లా 10:30 వరకు దిగాము మేము, 7:30 వరకు అయితే దిగాము. 7:30కి దిగిన తర్వాత మాకు 6:30కి అయితే దొరికింది. ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్, చాలా మారిపోయింది. ఇంతకుముందు ఏంటంటే మనం క్యాష్ పే చేసి తీసేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో నిల్చోవాలి. నిల్చున్న తర్వాత అప్పుడు మనకి టోకెన్ దొరికితే బై లక్ వస్తుంది. సో వచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత నేను మీకు ఎల్ఈడీలో చూపించాను కదా నెంబరు, ఆ నెంబర్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 10 మినిట్స్లో కనుక మనం వెళ్ళకపోతే కనుక అది డిలీట్ అయిపోతుందంట. సో ఆ తర్వాత మనకి ఏటీఎం మిషన్ లాగా ఒక మిషన్ ఉంది. సో మనకి ఏదైతే టోకెన్ ఇచ్చారో దాని మీద క్యూఆర్ బార్ కోడ్ అనేది ఉంటుంది. దాన్ని ఆ ఏటీఎం పైన ఉన్న రెడ్ స్క్రీన్ పైన అయితే మనం చూపిస్తే స్కాన్ చేస్తుంది అనమాట. సో అలా టైంలో లేదు తెలుస్తుంది. సో 600 రూపీస్ డిపాజిట్ అండి సిఆర్ఓ దగ్గర. సో మనం ఎప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తామో అప్పుడు మనకి 500 రూపీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇదైతే వచ్చిన రూమ్ లోపల రూమ్లోనే లేట్ అయిపోయింది కాబట్టి, అంటే తిరుపతిలో దర్శనంలో లేట్ అయిపోయింది 600 రూపీస్ అయితే వాళ్ళకి 230 పేమెంట్ చేయాలి. అంటే మేము రెన్యువల్ చేయించుకున్నాం. సో 600 రూపీస్ పేమెంట్ చేస్తే అది డిపాజిట్ అని చెప్పి 500 రూపీస్. సో అందువల్ల మనం రూమ్ ఎప్పుడైతే వెకేట్ చేస్తామో అప్పుడు మనకి 500 అనేది రిటర్న్ ఇస్తారు. 200 రూపీస్ అని. సో ఇది అండి రూమ్. ఇది వచ్చేసి సుదర్శన కాంప్లెక్స్లో రిటర్న్ ఇచ్చారనమాట. సో సుదర్శన్ కాంప్లెక్స్. సో గైస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మేము తొందరగా ఫ్రెష్ అయిపోయి డాడీ అన్నయ్య వాళ్ళు పిల్లలు గుండి ఇచ్చేస్తారు కదా. సో కళ్యాణ కట్టకి వెళ్ళామండి. కళ్యాణ కట్ట వచ్చేసి 3:15కి రీఓపెన్ అవుతుంది. అంటే అప్పటి వరకు వాళ్ళు లంచ్కి వెళ్తారు.
అందువల్ల మాకు అక్కడ కూడా చాలా డిలే అయిపోయిందండి. అక్కడ 3:15 అంటే వాళ్ళు 3:30కి వచ్చారు. 3:30కి వచ్చి ఇంకా అంతా సెటిల్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. ఇంకా నలుగురికి గుండ్లు అయ్యేసరికి. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాము. వెంటనే వచ్చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఏనుగులు కనిపించాయండి. అయితే ఈ ఏనుగులతోటి నేను తొండం తలపైన పెట్టించుకున్నాను. భలే కొట్టింది అది తొండంతో. కానీ వీడియో తీయమన్నాను, అది ఇలా కొట్టి ఇలా తీసే లోపల ఫోటో తీయలేదు. మా డాడీ జోబులోంచి తీసే లోపల ఫోటో రాలేదు, వీడియో తీయలేదు. సో నేను మమ్మీ వాళ్ళకైనా తీద్దాము అనుకున్నాను. మమ్మీ వాళ్ళకైనా తీద్దాము అనుకున్నప్పుడు ఏమైందంటే ఆయన తీయొద్దన్నారు అనమాట. అంటే మనీ ఇచ్చింది అంటే మేబీ వాళ్ళ రూల్స్ ప్రకారం తీసుకోకూడదేమో, సో అందుకోసం వీడియోస్ తీసుకోవద్దు అన్నారు. అండ్ ఇది వచ్చేసి శ్రీ వెంగమాంబ అన్నదాన సముదాయం ఉంది కదండి, అందులో ఒక్క హాల్లో వచ్చేసి 25,000 మంది పడతారండి. అలాంటిది ఇందులో ఈ హాల్లో అంటే ఈ బిల్డింగ్లో 4 హాళ్ళు ఉన్నాయండి. సో ఒక్క హాల్కి 25,000 అంటే మేము లెక్క పెట్టాము. అలా అయినా 1,00,000 మంది ఒకేసారి తినలేవచ్చు. అయితే దర్శనం అని చెప్పాను కదండి, అక్కడ కూడా నేను వీడియోస్ తీసాను. అంటే మమ్మల్ని లాక్ చేసిన రూమ్స్ కానీ. యాక్చువల్గా మేము 6:30 వరకు అయితే లైన్లో పడ్డామండి. 6:30కి లైన్లో పెడితే మాకు 11:30కి అంటే 11:30 వరకు కూడా షెడ్స్లో ఎక్కడికక్కడ ఆపుతూనే ఉన్నారు. వెళ్ళిందంటే ఏం లేదు, ఆగుతూనే ఉన్నాము. సో 11:30కి మమ్మల్ని ఒక రూమ్లో అయితే లాక్ చేయడం జరిగింది. లాక్ చేశారు. ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్లో మేము వెళ్ళిపోయేటప్పుడు విండో షాపింగ్ అనేది వీడియో తీశారండి. సో 11:30కి లాక్ చేశానని చెప్పాను కదా, లాక్ చేసింది మళ్ళీ 12:30కి ఓపెన్ చేశారండి. 12:30కి ఓపెన్ చేయగానే మళ్ళీ రాగానే కొంచెం ఏమంటారు లడ్డు టికెట్స్ ఇచ్చారు. లడ్డు టికెట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి లగేజ్ తీసుకున్నారనమాట. లగేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు, 1:30కి ఇంకొక రూమ్లో లాక్ చేశారు మమ్మల్ని. ఇంకొక రూమ్లో లాక్ చేసిన తర్వాత అంటే మిడ్ నైట్ 1:30 నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 వరకు కూడా మమ్మల్ని లాక్ చేశారండి. సో 11:30కి గేట్స్ అనేవి ఓపెన్ చేశారు. 11:30కి మేము వెళ్తే ఆల్మోస్ట్ మాకు 12 వరకు దర్శనం అయితే అయిపోయింది. కానీ ఏంటంటే ఎంత లాక్ చేసినా ఏం చేసినా కూడా ఎంత టైం పట్టినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. దర్శనం అయితే ఇంకా సూపర్. అంటే ఇట్లా 3 లైన్స్ ఉంటాయి కదా, మాది స్వామి గుడి ముందు ఉన్న లైనే అనమాట. నిజంగా స్వామిని చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ విజిటింగ్ కార్డులో వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రైజెస్ అనమాట తీసుకెళ్ళే దగ్గర నుంచి. ఇంకా నైట్ మేము ఇంకా బస్ బుక్ చేసేసుకుని ప్రీ ప్లాన్ లేకుండే అన్నాం కదా, నాకు ఫ్రంట్ బెర్త్ కాబట్టి నేను చెప్పిన వాయిస్ ఏది కూడా మీకు వినిపించట్లేదు. ఆ బస్సెస్ సౌండ్స్ ఇవే ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదేంటంటే మనకి ఫస్ట్ డ్రాబ్యాక్స్ వచ్చేసి మనము ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి తీసుకెళ్ళకూడదు, పైన అలో లేదు. సో కాబట్టి మనం ఏవైతే తీసుకుంటామో ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అంటే ఇట్లా యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా, లైక్ వాటర్ బాటిల్స్, అట్లాంటివి అయితే అలో లేవండి. వేరే వాటర్ బాటిల్స్ మనం ఏదైతే ఇంట్లోకి యూజ్ చేసుకుంటామో అవి తీసుకెళ్ళొచ్చు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనకి ప్రతి చోట కూడా మనకి వాటర్ ప్రతి చోట ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ షాప్స్లో కూడా కొనుక్కుంటుంటే కూడా వాళ్ళే మనకి మినరల్ వాటర్ అమ్మట్లేదు. మనం ఏవైతే ఆ ట్యాప్లో ఏవైతే తాగుతున్నామో అవే అక్కడ ఇస్తున్నారనమాట. సో అవి వచ్చేసి గ్లాస్ బాటిల్స్ అనమాట. గ్లాస్ బాటిల్స్ వాళ్ళు 50 రూపీస్ తీసేసుకుంటున్నారు. ఆ 50 రూపీస్ తీసుకొని మనకి 750 ml వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. సో ఆ గ్లాస్ వాటర్ బాటిల్ మనం డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేస్తే వాళ్ళు మనకి 30 రూపీస్ అనేది ఇస్తున్నారు. కానీ ఏంటంటే మనకి మినరల్ వాటర్ ఇచ్చారనుకోండి మనకి ఏం అనిపించదు. అక్కడ ఏ ట్యాప్లో వస్తున్నాయో అవే వాటర్ ఇస్తున్నారు. డ్రింకింగ్ వాటర్లో మనకి ప్రతి చోట అడుగడుగునా కూడా తిరుపతిలో డ్రింకింగ్ వాటర్ అనేవి మనకి అవైలబుల్గానే ఉంటాయి. కాబట్టి మనకి వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి మినరల్ ఇస్తారంటే
మనం తీసుకోవచ్చు, కానీ వాళ్ళే రీఫిల్ చేసి ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ అనేది వేస్ట్. సో మేము ఏంటంటే వాటర్ బాటిల్స్ అనేవి మేము తీసుకెళ్ళేదంటే మేము ఇక్కడే బిస్లరీ కిన్లే ఇవి తీసుకొని వెళ్ళాము. మళ్ళీ ఇంకేం చేస్తాము, అక్కడ పైన అలో లేదు కదా అని చెప్పేసి అక్కడే వాటర్ తాగేసి అక్కడే బాటిల్ సప్తగిరి చెక్ పాయింట్ దగ్గరనే పడేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి ఒకవేళ టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక, అదే టోకెన్స్ అంటే ప్రీ ప్లాన్ లేదు, బుక్ చేసుకోలేదు అన్నప్పుడు మనం మార్నింగ్ 3 to 5 లోపల విష్ణు నివాసం అంటే మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, అక్కడైనా తీసుకోవాలి. అంటే 3 to 5 లోపల ఉంటేనే మనకు దొరుకుతాయి. అక్కడ 3000 ఇష్యూ చేస్తారు, మిగతా 3000 ఏమో కాలినడకన వెళ్తే అక్కడ కూడా మనకి 3000 ఇష్యూ చేస్తున్నారు. సో అక్కడ కూడా అయిపోయినాయి అంటే మన కాలినడకన వెళ్ళినా కూడా మనకు టోకెన్స్ అయితే దొరకవు. అంటే మాకు కూడా ఒక ఆవిడ కనిపించింది, తనని అడిగామన్నమాట. అడిగితే లేదు 3000 కన్నా ఎక్కువ ఇవ్వరంట, నాకు దొరకలేదని చెప్పింది. ఇంకొక 1000 ఏమో మనకి అలిపిరిలో ఇస్తారనమాట. సో పర్ డే 7000 ఇష్యూ చేస్తారు. ఇంకా మాకు 3 ఎందుకంటే ట్రైన్ 6:30కి వెళ్ళడం వల్ల మాకు ఏవి కూడా దొరకలేదు. సో మేము అందువల్ల మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడం వల్ల ఫ్రీ దర్శనానికి మేము 6:30కి లైన్లో అయితే పడ్డామండి. 6:30 నుంచి కూడా మనకి ఆ షెడ్లో ఎక్కడా కూడా మూవ్ చేయట్లేదండి, ఆగుతూనే వెళ్ళాము. సో మనకి 11:30కి రూమ్లో అయితే లాక్ చేశారండి, ఒక రూమ్లో. అంటే మేము ఎక్కడైతే లైన్ షెడ్లో స్టార్ట్ చేసామో అక్కడే రూము. అంటే ఏంటంటే తిప్పి ఏదైతే చేస్తారు కదా. సో 11:30కి అయితే మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో అయితే మమ్మల్ని లాక్ చేయడం జరిగింది. అదే 11:30కి లాక్ చేశారండి. 11:30కి లాక్ అయిపోగానే ఇక్కడ ఎక్కడైతే షెడ్లో ఉన్నామన్నామో అక్కడ కూడా సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటర్ కానీ ఉప్మా కానీ తెస్తున్నారు. రూమ్లో ఎక్కడైతే లాక్ చేశారో కూడా అక్కడ కూడా సేమ్ థింగ్. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి 11:30కి పెట్టారన్నాం కదండి. 11:30కి పెట్టిన వాళ్ళని 12:30కి రిలీజ్ చేశారు. 12:30కి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లోపల మనకి ఈ లడ్డు టికెట్స్ ఇచ్చారండి. పర్ హెడ్ 1 లడ్డు అయితే ఇస్తారు కదా, సో అట్లా లడ్డు టికెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి. లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అంతా తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి మనకి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది సపరేట్గా ఇవ్వాలి, లగేజ్ అనేది సపరేట్గా ఇవ్వాలి. సో అవి ఇచ్చేసాము. మళ్ళీ తర్వాత ఇంకొక రూమ్కి వెళ్ళే ముందండి మనకి శ్రీవారి కాంప్లెక్స్ 1లో మళ్ళీ చెక్కింగ్ ఉంటుంది. ఏదైతే సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర చూపించానో అదే చెక్ పాయింట్. సో అక్కడ కూడా మిషన్స్లో పెడితే వేరే వాళ్ళవి హ్యాండ్ బ్యాగ్లో 2 ఫోన్స్ దొరికాయి అన్నమాట. 2 ఫోన్స్ దొరికాయి. సో అక్కడ వాళ్ళు ఫోన్స్ తీసేసుకొని, అంటే అదొక టైం వేస్ట్. అదేదో వాళ్ళు ఎలాగో ఫోన్ తీసేసుకుంటారు కాబట్టి మనం ఫస్టే లగేజ్ ఇచ్చినప్పుడు ఫోన్ ఇచ్చేయడం బెటర్ అన్నది నేను అంటాను. సో నెక్స్ట్ అక్కడి నుంచి మనకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 3 కాదండి 15 or 20 కంపార్ట్మెంట్స్ ఉంటాయంట. మాది వచ్చేసి కంపార్ట్మెంట్ నెంబర్ 12. సో అక్కడ వచ్చేసి నైట్ 1:30కి లాక్ చేశారండి. 1:30 నుంచి కూడా నెక్స్ట్ డే 11:30 వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. నైట్ 11:30 to మార్నింగ్ 11:30. సో 11:30కి రిలీజ్ చేసిన తర్వాత మమ్మల్ని దర్శనానికి వదిలారు. సో అక్కడి నుంచి మాకు దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:15 ఆ టైం అయ్యింది. 12:15కి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి మేము రిటర్న్ అయ్యాం. సో నేను చెప్పేది ఏంటంటే టికెట్స్ ఒకటి, ఇంకొకటి వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మేము తిరుమల వెళ్ళేటప్పుడు మొక్కుకొని వెళ్తాం కదా, స్వామి జాగ్రత్తగా తీసుకురా అని. సో అలాగా వచ్చిన తర్వాత మేము ఏదైతే ప్రసాదాలు తీసుకొచ్చుకున్నామో లడ్డూలు అది అక్కడ పెట్టి స్వామికి చూపించిన తర్వాత మేము తినడమైనా వేరే వాళ్ళకి ఇవ్వడమైనా ఇలా జరిగిందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.